వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం 1 డే 1 యూనివర్సిటీ అనే పేరుతో ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలని యోచిస్తోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు అంటే విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అండ్ యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇకపై యూనివర్సిటీలను సందర్శిస్తారు. అక్కడ ఉన్న యువత విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు. సార్, గతంలో ఎప్పుడు లేదు కదా సార్ ఈ 1 డే 1 యూనివర్సిటీ అనేది. నాకు తెలిసి అంటే ఇద్దరు కేంద్ర మంత్రులే కాదు, మీరు వార్తలో ఉన్నది ఏంటంటే ప్రతి కేంద్ర మంత్రి ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయ కేంద్ర మంత్రుల పర్యటనలను కోఆర్డినేట్ చేస్తారు. ప్రతి కేంద్ర మంత్రి రోజుకు ఒక యూనివర్సిటీకి వెళ్ళాలి అని. ఎందుకంటే దేశంలో నాకు గుర్తున్నంత వరకు 522 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 57 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అనుకుంటాను. మొత్తం డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ కలిపితే 1000 పైగానే ఉంటాయి. సో అందువల్ల మీకు మేజర్ ప్రతి కేంద్ర మంత్రి ఒక యూనివర్సిటీకి వెళ్ళాలి అని ఈ మొత్తం ప్రోగ్రాంలు ఇద్దరు మంత్రులు కోఆర్డినేట్ చేస్తారు. ఎందుకు వెళ్ళారు అంటే ఇప్పుడు ప్రభుత్వం జెన్జీని ఆకర్షించే పనిలో పడ్డారు కదా. ఎందుకంటే జెన్జీ దెబ్బ మామూలు దెబ్బ కాదని ఈ హడావుడి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే మోడీ రాత్రి 12:30కు రీల్స్ చేయడము, వర్టికల్ వీడియోలు చేయడం ఇన్స్టాగ్రామ్ కోసం, ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్లో మిత్రో అనడం మానేసి హాయ్ ఫ్రెండ్స్ అనడము, మై డియర్ ఫ్రెండ్స్ అనడము, సో నమస్తే అనేది వదిలేసి హాయ్ ఫ్రెండ్స్ అనడము, ఇవన్నీ చూస్తుంటే జెన్జీ ఈవెన్ మీకు 50 సార్లు మీకు నవజవాన్ యువో అని మొత్తం మన రెడ్ ఫోర్ట్ స్పీచ్లో మోడీ 50 times ఏవో వాడాడు. పీటీఐ కథనం, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం మోర్ దెన్ 50 times వాడాడని. తన 75 minutes స్పీచ్లో 50 సార్లకు పైగా యువజనం అని వాడాడు. సో అందువల్ల ఒక పెద్ద కరెక్షన్ యాక్టివిటీ మొదలుపెట్టారు. సో అందువల్ల మీకు ప్రైమ్ మినిస్టర్ కూడా ఐఐటికి వెళ్ళారు. కానీ ఇది మంచిదే, సంతోషం. ఏ పార్టీ అయినా కరెక్షన్ మొదలు పెట్టుకుంటే దాన్ని మనం ఆహ్వానించాలి. కానీ ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటారు. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారన్నది పాయింట్. అక్కడ వీళ్ళు వెళ్ళినప్పుడు యూనివర్సిటీస్ అనేది మీకు బీజేపీ కార్యాలయాలు కావు. యూనివర్సిటీస్ అనేవి తమకు అనుకూలంగా తాము ఏర్పాటు చేసుకున్న బహిరంగ సభలు కావు. ఒక్కసారి యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు పిల్లలు చాలా ఏవైనా ప్రశ్నలు అడగచ్చు. అడిగినప్పుడు ఓపికగా సమాధానం చెప్పి కన్విన్స్ చేస్తే అభ్యంతరం లేదు, బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు తడబడ్డా, వీళ్ళు అసహనం కోల్పోయి మాట్లాడినా, అలా ప్రశ్నలు అడుగుతున్న వారిని అధికారులు చర్యలు తీసుకున్నా, అలా ప్రశ్నలు అడిగినందుకు పోలీసులు కేసులు పెట్టినా ఇది మాత్రం రివర్స్ అవుతుంది. మీకు ఇటీవల కాలంలో బీజేపీ చేస్తున్న ఎత్తుగడలన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. మీకు ఈ జంతర్ మంతర్లో కూడా అంతమంది వస్తారని అంచనా వేయలేకపోయారు. వాళ్ళని దేశద్రోహులు అన్నారు, విదేశీ ఏజెంట్లు అన్నారు, విదేశాల నుంచి నిధులు వస్తున్నాయన్నారు, అపోజిషన్ పార్టీస్ వీళ్ళను వెనకాల ఉన్నారన్నారు, మీకు డబ్బులు ఎక్కడికి వచ్చినాయి, ఫండ్స్ ఎక్కడికి వచ్చినాయి అన్నారు, పెల్లెట్ గన్లు వాడారు, వారిని మెట్రో స్టేషన్లను ఆపేశారు ఎవరు రాకుండా, ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యూ నుంచి అయితే ప్రత్యేకంగా మీపై చర్యలు తీసుకుంటామని చెప్పి మీరు మీటింగ్కి వెళ్తే చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇచ్చారు. మీకు ఆఖరికి పాస్పోర్ట్లు కూడా ఇవ్వమని బెదిరించారు. ఇన్ని చేసినా కూడా జనం వినలే. సో ఇన్ని చేయడం వల్ల రివర్స్ అయింది. ఇంకెక్కువ జనం వచ్చి మీకు ఆఖరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ మధ్య దిమాగీ నక్సల్స్ అని మోడీ తన ప్రశ్నించే వారిని, ప్రత్యర్థులే కాదు ప్రశ్నించే వారిని అందరినీ దిమాగీ నక్సల్స్ అని లేవలేయబోతే ఒకప్పుడు భయపడ్డారు. అర్బన్ నక్సల్స్ అంటే ఎక్కడ కేసులు పెడతారేమో, ఏమవుతుందో అని. ఇప్పుడు ఏకంగా అది బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్గా తీసుకొని దిమాగీ నక్సల్స్ ఎస్ హమ్ దిమాగీ నక్సల్, తుమ్ దిమాగీ నక్సల్, సబ్ దిమాగీ నక్సల్స్ అంటూ నినాదాలు ఇస్తున్నారు. సో అదొక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్గా తీసుకున్నారు. సో అందువల్ల ఇటీవల మోడీ భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఎత్తులు వికటిస్తున్నాయి. ఒకప్పట్లాగా లేదు. సోషల్ మీడియాలో తమదే పైచేయి సాధించి నరేటివ్ తామే బిల్డ్ చేస్తే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. సో మీకు జంతర్ మంతర్లో ప్రకటన జరుగుతుంటే గోధి మీడియా వెళ్ళి మీకు ఫండ్స్ ఎక్కడికి వెళ్ళొచ్చాయని వాళ్ళని అడిగితే ఒకరి కోపం వచ్చి చందా చోరీ ఇచ్చిండు, రామ మందిరంలో దొంగతనం చేసిన ఇచ్చిండు అన్నాడు.
ఏం సమాధానం లేకుండా దెబ్బకి అక్కడి నుంచి పారిపోయాడు ఇక కెమెరామెన్. సో అందువల్ల ఇవన్నీ కూడా రివర్స్ కొడుతున్నాయి. సో ఇది కూడా రివర్స్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెల్కమ్. ఎవరైనా యూనివర్సిటీ రావచ్చు, కానీ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, వచ్చి మీకు కాక్రోచ్ జనతా పార్టీ ఏమో నేషనల్ లిజనింగ్ టూర్ పెట్టుకుంటే కేంద్ర మంత్రులు నేషనల్ స్పీకింగ్ టూర్ పెట్టుకున్నారు. లిజనింగ్ కాదు, ఆడపై కేంద్రం యువతరం కొరకు ఏం చేస్తుందో చెప్తామంటున్నారు. సో మీకు వెళ్ళేది పర్పస్ ఏంటి? యు లిజన్ వై యూత్ అన్రెస్ట్. 6 to 7% గ్రోత్ రేట్ ఉంది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది, టాప్ 5 ఎకానమీస్లో ఒకటి. ఇంత వికసిత భారత్ వైపు పరుగులు తీస్తున్న మోడీ నాయకత్వంలో మరి ఎందుకని యువతలో అన్రెస్ట్ ఉంది? వినండి మొదలు వెళ్ళి. కానీ వినడానికి వెళ్ళడం లేదు, వింటారట బట్ కానీ చెప్పుకోవడానికి వెళ్తున్నారు. సో నేషనల్ లిజనింగ్ టూర్ అయినప్పుడు మీకు రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. నేషనల్ స్పీకింగ్ టూర్ అనేటప్పుడు నేషనల్ క్యాంపెయిన్ లాగా మారిపోతుంది. మారినప్పుడు విద్యార్థులు ఎవరైనా నిరసన తెలిపితే, ప్రశ్నిస్తే మరి వారి పట్ల అసహనం ప్రదర్శించినా సవాల్ అవుతుంది. ఏదన్నా అభ్యంతరకరంగా మాట్లాడినా సమస్యగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలా చేసుకోకపోతే పాజిటివ్గా లేకపోయినా నెగిటివ్గా లేకపోయినా న్యూట్రల్ అయినా ఉంటుంది. కానీ బెటర్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క క్యాబినెట్ మంత్రి వెళ్ళి, బీజేపీ నాయకుడు వెళ్ళి లిజన్ టు దెమ్. యూత్ ఎందుకు అన్రెస్ట్ ఉన్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం చేస్తున్న దానికి యూత్ కోరుకున్న దానికి ఏంటి గ్యాప్, వై ఆర్ దే ఫీలింగ్ రెస్ట్లెస్ అనేటువంటిది కనుక వినగలిగితే, నేషనల్ లిజనింగ్ టూర్ కనుక బీజేపీ పెట్టుకోగలిగితే ఎక్కువ ఉపయోగపడతారు.